కర్నూలు జిల్లా సూళ్లూరుపేట మండలం మున్నెమత్తేరి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనలో నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. హోలీ గ్రేస్ షోంలో చర్చి వెనుక ఉన్న ఫాస్టర్ ఇంటి తలుపులు పగలు కొట్టుకుని బంగారం నగదును అపహరించిన ఇద్దరు నిందితులను నాయుడుపేట పోలీసులు పట్టుకున్నారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ జి అజయ్ కుమార్ మరియు పోలీసు బృందం కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లుగా అంగీకరించారు. ఇక అసెండైన నిందితులను పాకం మనోజ్ కుమార్ అలియాస్ మను తొప్పాసి ఈశ్వర్ గా గుర్తించారు. వారి వద్ద నుంచి 4 సవర్ల బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 7 లక్షల రూపాయలను తెలిపారు. ఇక కేసు ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ చెంచుబాబు అభినందించారు. జరిగిందని వచ్చిన కంప్లైంట్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో నేరస్థలంలో వదిలినటువంటి క్లూస్ అంటే చెప్పులు, ఆ చెప్పుల ఆధారంగా కేసు దర్యాప్తు చేసి సూళ్లూరుపేట సిఐ గారు, సూళ్లూరుపేట ఎస్ఐ గారు ఇద్దరు ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక వచ్చేసి పాకం మనోజ్ అలియాస్ మను, రెండవ పేరు తప్పాని ఈశ్వర్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 లక్షల రూపాయల నగదు, సుమారుగా 5 లక్షల మొత్తం అయ్యేటువంటి రకరకాల గోల్డ్ ఐటమ్స్ని ఈరోజు అరెస్ట్ చేసి కోటపోలూరు జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేసులో ఆ వదిలినటువంటి చెప్పుల క్లూస్ని ఆధారంగా చేసుకొని రకరకాల సమాచారాన్ని సేకరించి ముద్దాయిలు ఫైనల్గా నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చాలా బాగా చేశారు. అది గ్రేవ్ కేసు ఇన్వెస్టిగేషన్, సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ గారి పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ కేసుని చాకచక్యంగా డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చోరీ సొత్తు కూడా ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి రేపు ఉదయం మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా పనిచేసినటువంటి సూళ్లూరుపేట క్రైమ్ పార్టీ సిబ్బంది, సూళ్లూరుపేట సిఐ గారిని, ఎస్ఐ గారిని, ఎస్పీ గారు అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళిద్దరూ ఆ ఊరు వాళ్ళు బంధువులు. ఒక నాయుడుపేట, ఒక ఆయన కోనేపల్లి. గతంలో వీళ్ళ మీద పాత కేసులు ఏమి లేవు. పాత కేసులు లేదు. జులాయిలు జలసాలకు అలవాటు పడిపోయి దొంగతనం చేశారని తెలిసింది. కంప్లైంట్ కూడా దగ్గర బంధువులు ఒక అతను అంటే ఉన్నాయా.